గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొన్ని స్టోరీస్ ఎంత అద్భుతంగా ఉంటాయంటే రియల్లీ అంటే ఎవరైనా సరే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సోషల్ మీడియాలో కొన్ని స్టోరీస్ ఎంత ఇన్స్పైర్ చేస్తాయంటే రియల్లీ అంటే మానవత్వం ఇంకా ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి స్టోరీస్ నిదర్శనం అని చెప్పొచ్చు. తమిళనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు తెలుసు కదా, 10 నిమిషాల్లో ఏది కావాలంటే అది డెలివరీ ఇచ్చేస్తుంటారు డెలివరీ పార్ట్నర్స్. అంటే జెప్టో, బ్లింకిట్ ఇట్లాంటి 10 నిమిషాల డెలివరీ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్ఫామ్స్లలో విపరీతంగా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇక టైం ఏం లేదు, 24/7. ఇక రాత్రిపూట ఆఫ్టర్ 10 టు మార్నింగ్ 6 వరకు మనం ఏదైనా ఆర్డర్ చేస్తే దాని మీద ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తుంది. కొన్ని సార్లు ఏమైపోతుందంటే డిస్కౌంట్ నడుస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాల ఆఫర్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అయితే తమిళనాడులో ఒక మహిళ అర్ధరాత్రి టైంలో మరి దగ్గర 12-1 ఆ ప్రాంతాల్లో 3 ఎలకల మందులని, ఎలకలకు అంటే పెడితే చచ్చిపోతాయి కదా, ఆ ఎలకల మందుకు సంబంధించిన ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ని ఆర్డర్ చేసింది ఆ మహిళ. అయితే జనరల్లీ ఏముంటుంది ఈకామర్స్లో ఏదైనా ఇట్లాంటివి అంటే ఆ నైట్లో ఏం అవసరం పడ్డదో అని చెప్పేసి జనరల్లీ అయితే ఏది ఆర్డర్ పెట్టినా ఇచ్చేస్తుంటారు. వాళ్ళ పని అది, వాళ్ళ డ్యూటీ అది. అయితే ఆ డెలివరీ వచ్చింది, ఆ డెలివరీ బాయ్ పిక్ చేసుకున్నాడు. దాని తర్వాత ఆ ప్రాంతానికి డెలివరీ చేయడానికని పోతూ ఉన్నటువంటి టైంలో ఈ డెలివరీ బాయ్కి ఎందుకో అనిపించింది, అసలు ఈ టైంలో గింత అర్ధరాత్రి టైంలో 3 ఎలకల మందుల్ని చంపడానికి ఆ మందు ఏం అవసరం పడ్డదే మహిళకి? అంత అవసరం ఏముంటుంది? గన్ని ఎలకలు ఏముంటాయి ఇంట్లో? ఇది ఎందుకు ఆర్డర్ పెట్టుంటుంది అని చాలా థింక్ చేసిన తర్వాత ఆయన అట్లా ఆలోచించుకుంటా ఆమె ఇంటి దగ్గరికి పోయిండు. ఇక డెలివరీ ఇవ్వడానికని సిద్ధమవుతున్నటువంటి టైంలో అక్కడ ఆ మహిళ అంటే బయట కింద ఆమె కనిపించింది. ఒక రేంజ్లో ఏడుస్తూనే ఉందట. సో ఈయన అనుమానం అట్లాగే ఆ మహిళ ఏడుస్తూ కనిపించడం మ్యాచ్ అయింది. ఆయనకు అర్థమైంది ఇది తేడా, ఏదో సంథింగ్ జరగబోతోంది, ఈమె ఏదో ఆలోచించే ఈ 3 ఎలకల మందుల్ని ఆర్డర్ చేసి ఉంటుంది అని. ఆ మహిళ ఆర్డర్ తెచ్చినవా అని, సరే నేను నీకు పేమెంట్ ఇచ్చేస్తా, నాకు ఆ ఎలకల మందు ఇచ్చేయు అని ఆ మహిళ అడిగింది ఆ డెలివరీ బాయ్ని. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ప్యాకెట్ కూడా ఆ మహిళకి ఇవ్వలేదు. మీకేమైంది? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఏంటి రీజన్? మీరు ఏడవడానికి రీజన్ ఏంటి నాకు చెప్పండి అని ఆ మహిళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆమె ఎంతకీ చెప్పలేదు. నీ పనేంది? నీ పని డెలివరీ ఇవ్వడం అంతే, అక్కడి వరకే. నువ్వు డెలివరీ ఇచ్చేసాయి, నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి, ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అని ఆమె చాలా టైమ్స్ ఆ డెలివరీ బాయ్తోని వాదించింది. కానీ ఆ డెలివరీ బాయ్ మాట్లాడే విధానం అనుకోండి, ఆమెను కన్విన్స్ చేసే విధానం అనుకోండి, అది చూసిన తర్వాత ఆ మహిళ ఆమెకున్నటువంటి బాధని పూర్తిగా వ్యక్తపరుస్తూ ఆ డెలివరీ బాయ్కి అసలు ఎందుకు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఆ డెలివరీ బాయ్ కూడా ఆమె చెప్పిన దానికి రెస్పాండ్ అవుతూ, నాకు కష్టాలున్నాయి, ఇక్కడ ప్రపంచంలో భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలున్నాయి, దయచేసి చనిపోవడం తప్పు, ఫైట్ చేయండి, మీ ఓపిక ఉన్నంత వరకు దాన్ని ఎదుర్కోండి, అంతే తప్పించి అన్నిటికీ చావు పరిష్కారం కాదు అని తన లెవెల్లో తనకు తోచిన విధంగా ఆ మహిళకు చెప్పే ప్రయత్నం చేసింది. అప్పుడు చాలాసేపు మాట్లాడిన తర్వాత ఆమెను ఒప్పించి ఆ 3 ఎలకల మందుల్ని ఏదైతే ఆర్డర్ చేసిందో దాన్ని క్యాన్సిల్ చేపించి తనతో పాటే తీసుకొని ఆ డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు. కానీ అప్పటి వరకు ఆ మహిళను కన్విన్స్ చేసే వరకు, ఆమె రిలాక్స్ అయ్యే వరకు, పూర్తిగా ఆమెతోని మాట్లాడి ఆమె శాంతపరిచే వరకు అక్కడే ఉండి ఆమెని ఒప్పించి ఇది కాదు అది అని చెప్పి తన స్టైల్లో తనకు తోచించి చెప్పి ఆ మహిళని ఎక్కడికెళ్ళి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగాడు. ఎంత అద్భుతం కదా. అంటే ఎవరు దేవుడి రూపంలో వస్తారో తెలీదు అంటారు కదా, ఇప్పుడు ఈ మహిళ విషయంలో అదే జరిగింది. డెలివరీ బాయ్ ఏంటి, ఆయనకు అనుమానం వచ్చుడేంది,
సరే ఎవరు ఏం ఆర్డర్ చేసిండ్రో ఏ కస్టమర్ ఎందుకో మనకు తెలియదు కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోలేదు. ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి కదా. అంత రాత్రి ఆయన డెలివరీకి సంబంధించిన పని చేస్తున్నాడంటే ఆయనకు కూడా డబ్బులు ఎంత ఇంపార్టెంటో కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయినా సరే అవన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఓన్లీ మానవత్వం, ఒక మనిషి ట్రబుల్లో ఉంది, ఆమె డెఫినెట్లీ ఆత్మహత్య చేసుకోవడానికే ప్రయత్నం చేయబోతోంది, దీన్ని ఎలాగైనా ఆపే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు, చేశాడు, సక్సెస్ అయ్యాడు. సో ఈ మధ్యకాలంలో టెక్నికల్ దీంట్లో ఆలోచిస్తే రోబోలు ఉన్నాయి, ఇంకేవటి ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి, ఇక మనుషులు అక్కర్లేదు, వాళ్ళే వచ్చి డెలివరీ చేసేస్తాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతుంటాం, బాగుంటుంది. కానీ ఎక్కడ ఇమోషనల్లీ కనెక్ట్ అయ్యి అక్కడ ఒకవేళ రోబో ఆ ప్లేస్లో ఉందనుకోండి, ఆమె ఏడ్చినా సరే ఏం చేసినా సరే అక్కడ ఆ వస్తువుని వాడేస్తారు, వెళ్ళిపోతాడు. రోబో ఏం చేస్తాడు? గంత తెలివి ఉంటుందా? ఇట్లా ఇవన్నీ కామెంట్స్ కూడా నెటిజన్స్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, కొంతమందినైనా ఇన్స్పైర్ చేస్తుందని ఒకటి. తర్వాత ఈ వీడియో పూర్తిగా తమిళనాడులో జరిగింది కానీ వైరల్గా మారిపోయింది. ఒక డెలివరీ బాయ్ చేసిన మంచి పని గురించి అందరూ మాట్లాడుతున్నారు. సో రియల్లీ మన తరఫున కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అండ్ చాలామంది కూడా ఇట్లాంటి వాళ్ళతో ఇన్స్పైర్ అవ్వండి. ఇన్స్పైరింగ్ స్టోరీ అనుకోవచ్చు. దీన్ని చూస్తే కనుక నాకైతే అదే అనిపించింది. అందుకే అంటే మంచి విషయాలు కొన్నైనా మనం చెప్తే కొంతమందినైనా ఇన్స్పైర్ చేస్తాయని ఈ అద్భుతమైన స్టోరీని నేను చెప్పే ప్రయత్నం చేశాను. మీకు కూడా ఏమనిపించింది ఈ స్టోరీ చూసిన తర్వాత, ఈ న్యూస్ వచ్చిన తర్వాత మీకు కూడా ఏమనిపించింది? కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.